హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో నోరూరించే గోంగూర చట్నీ టమాటా వేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సారీ ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టినందుకు నాకు కొంచెం కుదరట్లేదు. ఇక్కడ లాక్డౌన్ ఉంది, దానివల్ల వీడియోస్ కుదరట్లేదు, స్టిచ్చింగ్ వీడియోస్. ఓకే, ఇక నుంచి రోజు పెడతాను. ఫస్ట్ మనం గోంగూర, ఇది వచ్చేసి పెద్ద కట్ట అయితే ఒకటి, చిన్న కట్టలు అయితే 8 కట్టలు. ఇలా మంచిగా ఫ్రెష్ ఉంది. కడిగి ఒక 2-3 టైమ్స్ కడిగేసి పెట్టుకోవాలి. పక్కన ఫ్రెష్ ఉంటుంది, ఉసుగుంటుంది కదా, పోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి నేను వచ్చేసి ఒక 15 పచ్చిమిర్చి పెట్టాను, కట్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చి టమాటో వచ్చేసి 2 పెద్దవి 2. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. కళాయిలో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయండి. ఫస్ట్ జీలకర్ర వేసి అది కొంచెం చిటపటలాడాక ఈ పచ్చిమిర్చి వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి నేను వచ్చేసి ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు వచ్చేసి నేను ఒక 3-4 పీసెస్ తీసుకున్నాను. వేసి కొంచెం కలర్ మూత పెట్టేసేయండి. అదే అయిపోతుంది. చిటపట్లు వేస్తుంది అంటే ఆయిల్ మూత పెట్టేసి కొంచెం చూడండి, కొంచెం ఆయిల్ ఇట్లా మగ్గేంత వరకు ఉంచండి. ఇంకొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి, మంచిగా అవుతుంది. ఓకేనా? ఇట్లా అయ్యాక ఇప్పుడు టమాటో కట్ చేసి పెట్టాం కదా, టమాటా వేసేసుకోండి. టమాటా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ చట్నీ ఎక్కువ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు ఏమీ అవసరం లేదు దీంట్లో, టమాటా ఒకటి సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి మగ్గాయి చూపిస్తున్నా. ఇది నేను గోంగూర వేసేది క్లిప్ డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది కొంచెం టమాటా కొంచెం మగ్గాక నేను ఇది వేసేసా, గోంగూర వేసేసా. ఎక్కువ ఉంది కదా, 2 సార్లకి వేసేసా. ఫస్ట్ కొంచెం లోపలికి వెళ్ళిపోయాక వాటర్లో అది మొత్తం ఇట్లా మగ్గాక కొంచెమే అయిపోతుంది. ఇట్లా వేసాక మళ్ళీ కొంచెం వేస్తున్నా. మూత పెట్టగానే ఒక 2 మినిట్స్లో మంచిగా ఇలా అయిపోతుంది, చిన్నగా దగ్గరికి అయిపోతుంది. ఓకేనా? ఆ క్లిప్పు డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం పసుపు వేసి 1/2 స్పూను. నెక్స్ట్ ఉప్పు సరిపడా వేసేసా. ఉప్పు వేసి మనకి కలిపి పెట్టేసుకుంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది మంచిగా. మనం ఇంకా ఏం మాడిపోదు, అడుగు అంటుకోకుండా ఉంటుంది, మంచిగా వాటర్ వచ్చేస్తుంది మొత్తం, అందుకని. ఓకేనా? నెక్స్ట్ మీకు అది చూపిస్తాను. మూత వేసేసేయండి. ఇట్లా పెట్టేసి అయిపోయాక మొత్తం వాటర్ తేలిపోతుంది. గోంగూరలో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న వాటర్ వచ్చేసి నూనె ఇట్లా అయిపోతుంది మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసేసింది. తాలింపుకి నేను వచ్చేసి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసాను. ఇది ఆ క్లిప్ కూడా మిస్ అయింది. అంతే, తాలింపు మామూలుగా నార్మల్ తాలింపు వేసేసి పెట్టేయడం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్.